ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు. మనం వృషభ రాశి యొక్క ఫలితాలను గమనించినట్టయితే ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 1, అవమానం 3. ధనాదాయం అని ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంత దాయటం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే 1, 2లో గురు సంచారం, 5, 4లో కేతు సంచారం, 11లో శని భగవానుని సంచారం, 11, 10లో రాహు సంచారం అనేది కనిపిస్తుంది మనకి. 2వ స్థానంలో గురు సంచారం వల్ల కుటుంబం మంచి అభివృద్ధి అనేది పొందుతుంది. కుటుంబంలో ఆల్రెడీ ఏమైనా విభేదాలు ఉంటే అవి సమసిపోతాయి. కుటుంబంలో వ్యక్తులకు కూడా ధనాదాయం అనేది పెరుగుతుంది. అలాగే స్థిరాస్తి విలువలు మీరు కొన్న స్థిరాస్తి విలువలు పెరగడానికి అవకాశం అనేది ఉంది. అత్తగారి కుటుంబం మంచి అభివృద్ధిలో ఉంటుంది. వారి నుంచి సహాయ సహకారాలు, స్థిరాస్తి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం వృద్ధి అనేది కనిపిస్తుంది. అంటే పెళ్ళైన వారికి సంతానం కలగటం, సంతానం కలిగిన వారికి వాళ్ళ సంతానం మంచి అభివృద్ధిలో ఉండటం, ఇలాంటి విషయాలన్నీ మనకి కనిపిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 4వ స్థానంలో కేతు సంచారం వల్ల తల్లికి అనారోగ్య సూచన, అలాగే తల్లి వర్గం నుంచి అంత సహాయ సహకారాలు అందకపోవచ్చు. వాహనాలు తెప్పటయ్యే అవకాశం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోండి. మీరు ఉంటున్న స్థలంలో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం కనిపిస్తుంది. 10వ స్థానంలోకి రాహు సంచారం వల్ల లేటెస్ట్ టెక్నాలజీలో పనిచేసే వారికి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఏఐ కానీ, స్పేస్ కానీ, కంప్యూటర్స్ కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధికరమైన ఫలితాలు అనేవి వస్తాయి. అలాగే కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం కూడా చూపిస్తుంది. 11వ స్థానంలో శని భగవానుడి సంచారం వల్ల స్థిరాస్తి లాభం, పెద్దల నుంచి స్థిరాస్తి రావటం, అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు, సన్మాన లాభం, ఇంటా బయట అంతా సపోర్టివ్గా ఉంటుంది, కాలం అన్నట్టు ఉంటుంది. అలాగే మంచి పనివారు దొరుకుతారు. వారి వల్ల కూడా మంచి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. సంతానం అనేది మాత్రం కొంచెం మందకోడితనంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మాట వినకపోవటం ఇలాంటివి ఉండి, మీరు మరింత మంచి ఫలితాల కోసం గణపతి ఆరాధన, అలాగే కేతువుకి ఉలవల దానం చేయటం, రాహుకి మినుముల దానం చేయటం, ఖడ్గమాల చదువుకోవటం ఇలాంటి చేయటం వల్ల కొంత నెగిటివ్ ఫలితాలు తగ్గడానికి అవకాశం అనేది ఉంది. ఏదేమైనప్పటికీ ఈ గోచారం అనేది మీ జన్మజాతకంతో కలిపి చూసినప్పుడే మాత్రమే మీరు మరింత స్పష్టమైన ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ఆ పార్వతీ పరమేశ్వరి దయ వల్ల మీరు ఈ సంవత్సరం అనుకున్న మీ కోరికలన్నీ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.